జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగియబోతుంది. చివరి రోజున ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు కూడా దాఖలు చేయబోతున్నారు. ఇప్పటి వరకు 94 మంది 127 నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. యూసుఫ్ గూడ నుంచి షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పించబోతున్నారు. రేపటి నుంచి నామినేషన్ పత్రాలను పరిశీలించబోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 24, అలాగే నవంబర్ 11న పోలింగ్ జరగబోతుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబర్ 14న చేపట్టబోతున్నారు. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియబోతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ఈ రోజుతో నామినేషన్లు ముగియనుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి దీంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు 127 నామినేషన్లు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం వేసినటువంటి పరిస్థితి. 127 నామినేషన్లను మొత్తం 94 మంది అభ్యర్థులు దాఖలు చేసడం జరిగింది. ఒక్కొక్కరు 2 సెట్లు 3 సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే దీంతో భారీ ఎత్తున నామినేషన్స్ అయితే దాఖలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా ప్రచారాన్ని ప్రధాన పార్టీలు కోరెక్కిస్తున్నటువంటి సందర్భాలు కనబడుతుంది. నామినేషన్స్ ఒకసారి ముగియడంతో ఈ ఏదైతే ప్రచార పర్వం మరొక స్టేజ్ అంటే నెక్స్ట్ లెవెల్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. రోజు రోజుకు కూడా ఈ ప్రచార ఉధృతిని పెంచేందుకైతే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలో దూకుడు పెంచుతుండగా ఈ రోజు నుండి బీజేపీ కూడా అదే స్థాయిలో దూకుడు పెంచేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన ఆ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ లాంటి నేతలు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్టహాసంగా కూడా ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అభ్యర్థి స్వయంగా రంగంలోకి దిగే ప్రచారాన్ని కూడా ఉధృతి పెంచేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రులు, బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓడిపోతే తమకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఇదే స్థాయిలో కాంగ్రెస్ కూడా తమ ప్రయత్నాలను బీజేపీ కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి లంకల దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసి ఆయన 25,000కు పైగా ఓట్లను ఆయన సాధించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈసారి ఖచ్చితంగా గెలవాలన్న ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. బీజేపీకి సంబంధించినటువంటి దీపక్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏం చెప్పబోతున్నారు? ఎలాంటి ప్రచార వ్యూహంతో మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? ఎలాంటి వ్యూహంతో మీరు ప్రచారంలోకి వెళ్ళబోతున్నారు? మేము గత 2 నెలల నుంచి కూడా బేస్ లెవెల్లో కింద బూత్ లెవెల్లోనే పోయి పని చేసుకుంటున్నాం. ఎక్కడ కరెక్ట్ ఓట్లు ఉన్నాయి, ఎక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, వాటి మీదనే కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ప్రతి ఇంటికి మోడీ గారి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాం. ఈ రోజు నుంచి డిఫరెంట్ లెవెల్లో ఉండబోతున్నది కార్యక్రమాలు అన్నీ కూడా. రాష్ట్రం నుంచి ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యే, ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లోనే ఉండబోతున్నారు. అక్కడ వాళ్ళు ఏమేమి చెప్పి వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకున్నారు, ఇక్కడ డ్రైనేజ్ ఎలా ఉంటుంది ప్రజలకు చెప్పుకుంటూనే తిరుగుతాము. ఏ అంశాలను ప్రాతిపదికగా జూబ్లీ హిల్స్ లో మీకు ఓటేయమని అడుగుతారు? ఎందుకు బీజేపీకి ఓటేయాలంటే ఏం చెప్తారు? మొత్తం హైదరాబాద్ లో అన్డెవలప్డ్ ప్లేస్ ఏదైనా ఉండంటే ఈ కాన్స్టిట్యున్సీ. నువ్వు ఇట్లా పోతుంటే నీకే అర్థమైతే అంతా డ్రైనేజ్, కరెంటు, హై టెన్షన్ వైర్లు, నో రెగ్యులరైజేషన్ స్కీమ్స్ అని చెప్పి ఏదో చెప్పారు, ఎక్కడ కూడా కాలేదు. ఇవన్నిటి మీద మేము ఫైట్ చేయబోతున్నాము. వాటర్ ప్రాబ్లము, 1 గంట వాన వస్తే ఏరియా మొత్తం నిండిపోతుంది. సో ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఒక 2 పార్టీల వాళ్ళు ఒక వర్గం మీద డిపెండ్ అయి వస్తున్నారు. మనం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. వర్గాలను ఒక కులం ఒక మతం పేరు మీద రాబోతున్న వాళ్ళని ఒక మంచి గుణపాఠం చెప్పాలి.
ఎంఐఎం నాయకులు ఇక్కడ కాంగ్రెస్ ముసుగులో రాబోతున్నారు, మీరు ఆలోచించుకోమని మేము చెప్తున్నామండి. మనం చూసుకోవచ్చు బీజేపీ కూడా ఈ రోజు నుండి ప్రచారాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. థ్యాంక్ యూ అజయ్.